సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 18వ వచనం నుండి 21వ వచనమైనటువంటి 3వ అధ్యాయమైన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించండి. ఈ కాంటెక్స్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళాం. వీఆర్ మోర్ ఎక్స్పోజిషనల్ టుడే. దీన్ని ధ్యానంగా లోతుగా ధ్యానించడానికి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముందుకు వెళ్దాం. 18వ వచనం ఏమని రాయబడింది అంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఈ 18వ వచనం చదువుతున్నప్పుడు అపొస్తలుడైన పౌలు యొక్క పాస్టరల్ హార్ట్, సంఘంలో ఉన్నటువంటి సమస్యని తన యొక్క వేదనగా బాధనగా అనుభవిస్తూ, సమాజంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు సంఘాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో వీటిని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను గడిచినటువంటి కొన్ని దినాల్లో చాలామంది యవన బిడ్డల్ని కలిశాను, ఎస్పెషల్లీ మిలేనియల్స్. మిలేనియల్స్ అంటే ఎవరు తెలుసా అండి? 1995 తర్వాత బార్న్ ఉన్నారు. ఎవరైనా ఉన్నారు? మన కీర్తన ఉంది, ఇలాంటి ఉన్నారు. అయితే 95 బార్న్ తర్వాత ఉన్నటువంటి కొంత జనరేషన్లో ఎస్ మన ప్రిసిల్లా కూడా ఉంది. కాబట్టి అయితే బహుశా మన సంఘంలో బహుశా అలాంటి వాళ్ళు లేరు, కానీ కొంతమందిని డిఫరెంట్ పీపుల్ని నేను సొసైటీలో చూశాను. ప్రత్యేకంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వారికి దేవుని గురించిన సంగతుల్ని బోధిస్తూ ఉన్నప్పుడు వారు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, వై డూ ఐ నీడ్ గాడ్? నాకు దేవుడు ఏం అవసరం? నాకు మంచి జాబ్ ఉందండి, 10 lakhs ప్యాకేజ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, ఓకే, ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు, కానీ మేబీ ఫ్యూచర్లో ఐ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ మ్యారేజ్, బట్ మ్యారేజ్ ఇస్ ఆల్సో నాట్ సో ఇంపార్టెంట్ బికాజ్ ఐ హ్యావ్ ఆల్ మనీ టు లివ్ అండ్ సర్వైవ్. అమ్మ, నీకు దేవుడిని కావాలి అంటే నాకు అంత అవసరం లేదు అని చెప్పేటువంటి గుంపు నేను చూశాను. ఓకే, పర్వాలేదు, సర్లే, దేవుడు నీకు అవసరం లేదు, కానీ నీకు దేవుడు ఎప్పుడు అవసరం అని అడిగినప్పుడు వారు చెప్పారంటే, ఎప్పుడన్నా నాకు కష్టం వచ్చినప్పుడు ఐ విల్ ఇన్వైట్ హిమ్, ఐ విల్ టాక్ టు హిమ్, అప్పుడు నేను చూసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి ముందు ఏం చేస్తారు? అప్పుడు ప్రార్థన చేసుకుని, అప్పుడు నాకు ఇప్పుడు నాలెడ్జ్ కావాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మార్క్స్ వచ్చిన తర్వాత, ఐ థింక్ గాడ్, ఐ థింక్ యువర్ జాబ్ ఇస్ డన్, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ కెన్ గో అసైడ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి సమస్య. అయితే ప్రాముఖ్యంగా వారు దేవుని మీద ఇచ్చేటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా దేని మీద పెడుతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ సమస్య 1990 బార్న్ అయినటువంటి మిలీనియల్స్ గురించి మనం మాట్లాడుతున్నాము, కానీ పత్రిక ఎప్పుడు రాశారు రా బాబు అంటే 60వ సంవత్సరం క్రీస్తు శకంలోనే రాశాడు. అంటే ఈ సమస్య ఇప్పటిది కాదు, ఈ సమస్య ఈ జనరేషన్ది కాదు, ఈ సమస్య అన్ని తరాల్లో ఉన్నటువంటి సమస్యే. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఉన్నాం కాబట్టి మనము ఈరోజు 2 రకాలైనటువంటి గుంపుల్ని మనం చూస్తున్నాం. ఒక గుంపు ఏంటంటే, వారికి ఎప్పుడు భయం, ఏమైపోద్దో అనే భయం. భక్తి కంటే భయం ఎక్కువ. ఏంటంటే, ఇది చేయకపోతే ఏమైపోద్దో, ప్రార్థన చేయకపోతే ఏమైపోద్దో, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైపోద్దో, అయ్యో ఇప్పుడు నాకు అర్జెంటుగా నా అప్పుల సమస్యలు ఉన్నాయి, తీరాలంటే ఇప్పుడు అర్జెంటుగా చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని రావాలి, లేకపోతే ఈ యొక్క సమస్యలు తీరవు, అనారోగ్య పరిస్థితి ఉంది, అర్జెంటుగా ప్రేయర్ చేసుకోవాలి, లేకపోతే ఈ అనారోగ్యం అనే భయంలో బతికేటువంటి ఒక గుంపు ఉంది. రెండో గుంపు భయమే లేని గుంపు. ఏంటంటే అసలు దేనికి భయపడరు వాళ్ళు. దేనికి భయపడరు అంటే ఇంకా అసలు వాళ్ళు దే లివ్ దేర్ ఓన్ ఈజీ లైఫ్. ఇవన్నీ బహుశా మీకు కొత్తగా అనిపించచ్చేమో, లేదా ఆల్రెడీ తెలిసినవేమో, కానీ దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. చూడండి, 19వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. అర్థమైంది కదా? ఏంటంట? భూ సంబంధమైనటువంటి విషయాలపైన దైవిక సంబంధమైనటువంటి ఆత్మీయతతో జోడిస్తున్నారు. ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రియమైన బిడ్డలారా. సో ఆర్ సర్మన్ టుడే, మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేనిపైన మన దృష్టిని కేంద్రీకరించాము? వాట్ ఈజ్ అవర్ ఫోకస్?
పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈరోజు ఉన్నటువంటి సమస్యని బట్టి నేను ఈరోజు వరి అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పలానా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, లేకపోతే పలానా క్లయింట్స్ని కలవాలి, పలానా టాస్క్ చేయాలి, లేకపోతే నాకు ఈరోజు ఈ పని ఉంది, చాలా బిజీ నేను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే, అర్జెంటుగా వాట్సాప్ స్టేటస్ మార్చేసి ఐఎమ్ బిజీ రైట్ నో, నో కాలింగ్స్ అని పెట్టేసి బిజీ అయిపోవాలి అనేటువంటి మైండ్ సెట్లో మనం ఉన్నప్పుడు ఇక దేవుడు ఎందుకు, ఇక ప్రార్థన ఎందుకు? అంటే మన పని మనం చేసుకుంటూ ఉంటే, మన బిజీ లైఫ్లో మనం ఉంటూ ఉంటే ఇక దేవే సంబంధించినటువంటి విషయాల్లో మనకు ఆలోచన ఉండదు. రెండోది, ఒక ఐఎమ్ వెల్ సఫిషియంట్, దేవుడు నాకు మంచి శాలరీ ఇచ్చాడు, మంచి ఆస్తి ఇచ్చాడు, మంచి అంతస్తు ఇచ్చాడు, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నాయండి, చాలు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పేటువంటి వారు ఈ యొక్క దేవుడు ఎందుకు ఇంకా వారికి? అందుకే వారి గురించి మాట్లాడుతున్నాడు, తమ కడుపే వారి దేవుడు అని రాయబడింది. అంటే కడుపే వారి దేవుడు అంటే దేర్ ఓన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ దేర్ ఓన్ గాడ్. వారి జీవితంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు, కంఫర్ట్స్, వారికి ఉన్నటువంటి లగ్జరీ, వారికి ఉన్నటువంటి టైం, వారికి ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ అంతా దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అని చాలించేటువంటి వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళకి దేవుడు. ఇక వాళ్ళకి దేవుడు అవసరం లేదు, వారికి దైవ సంబంధమైన విషయాలు అవసరం లేదు. చాలామంది అంటారు, అయ్యా నువ్వు సంఘానికి ఎందుకు రావట్లేదయ్యా అంటే, మేము యూట్యూబ్లో చూస్తున్నామండి వాక్యం, మేము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? అయ్యో ఎందుకండి మీరు క్రైస్తవులే కదా, మరి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదా అని చాలా గ్రామాలకు మేము వెళ్తున్నప్పుడు మేము చూస్తున్నప్పుడు, లేదండి అక్కడ పాస్టర్ గారు ఆ సంఘం అంతా కొంచెం వేరే అండి అంటే, అలా మనము ఏదో ఒక సాకు చెప్పి లేదా ఒక సంగతిని చెప్పి మనము సంఘం నుంచి దూరంగా జీవించేటువంటి వారుగా ఉన్నారు. అందుకే వారి గురించి మాట్లాడుతున్నారు, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందంట వారు అతిశయపడుతున్నారంట. ఏంటంట, వై డు ఐ నీడ్ గాడ్ అని చాలా గర్వంగా చెప్తున్నారు ఈరోజు. ఐఎమ్ వెరీ బిజీ, ఓకే, ఐఎమ్ ఆల్రెడీ బిజీ, ఐఎమ్ ఆల్రెడీ ఎర్నింగ్ ఎ లాట్, దట్ మీన్స్ ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్ అని ఈ లోకంలో చాలామంది చెప్తుంటారు. ఏంటంటే తమకున్నటువంటి సుఖభోగ్యాలు, తమ ఆస్తి, తమ సంపద, తమకున్నటువంటి లగ్జరీ కంఫర్ట్స్, బ్లెస్సింగ్స్తో పోల్చుకొని దేవుడు నన్ను ఆశీర్వదించేశాడులే, ఇక నాకు దేవుడు అవసరం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు హీఈస్ నాట్ వార్నింగ్, హీఈస్ క్రయింగ్ ఇన్ హార్ట్. ఏదో ఇక్కడ ఎవరిని వార్న్ చేసి అరే నాశనం అయిపోతారా మీరు ఇలా ఉన్నారని చెప్పట్లే, తన వేదన బాధని సంఘానికి వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత విషయంలో మనము ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామనేటువంటి విషయాలు మనము గమనించుకోవాలి. నేను అంటాను, ఎవరైతే వెన్ యూ కీప్ గాడ్ ఫస్ట్ ఎవ్రీథింగ్, అది ఏ విషయమైనప్పటికీ కూడా, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐఎమ్ టాకింగ్ టు యూ లైక్ ఎ ఫ్రెండ్ అని. అంటే దేవుడు మనతో ఎలా ఉన్నాడంటే, ప్రతి విషయాన్ని షేర్ చేసుకో. యూ హ్యావ్ యర్ ఎమోషన్స్, యువర్ లగ్జరీ, యువర్ క్రై ఆర్ యువర్ డీప్ యాంగర్, యాంగ్విష్, నీ కోపం, నీ బాధ, నీ అసహనం, ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడి తేల్చుకున్నప్పుడు దెన్ హీల్ బి యువర్ ఫ్రెండ్. ఆయనకి సహకారిగా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనతో ఉంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సహకరిస్తూ ఈ విషయాల్లో వాట్ యు డిపెండ్ ఆన్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెంటనే ఎవరికో ఫోన్ చేసి నా యొక్క సమస్య నుంచి బయటకు తీసే మార్గాన్ని చెప్పండి అని చెప్పే బదులు వ్యక్తిగతంగా మోకరించి దేవుని సన్నిధిలో మొదటిగా చెప్పగలిగితే దెన్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆన్సర్. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనకు మొరపెట్టుకోవాలి. అయ్యో నాకు జాబ్ లేదు, అయ్యో నాకు వివాహం కాలేదు, అయ్యో నా బిడ్డల విషయంలో పలానా ఉంది, నాకు ఇలా సందర్భం అనారోగ్యం ఉంది అంటే ఏం చేయాలంట, వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వ్యక్తిగత ప్రార్థనని బలిపీఠాన్ని కట్టుకోగలిగితే దేవుడు ఆ సమస్యను అక్కడికక్కడే ఆయన ప్రణాళికలో తీర్చగలడు. ఆమేన్. ఆ విశ్వాసం కనుక నీకున్నట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఆ ప్రాధాన్యత మనం ఇవ్వకుండా మొదటిగా 10 మందికి ఫోన్ చేసి ఈ 10 మందితో పని అవ్వట్లేదండి, ఇప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ గో టు గాడ్ అని వచ్చామనుకో, ఎలా ఉందంటే ఇది వారి నాశనమే వారి అంతము అని రాయబడింది. ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ప్రజల గురించి ఇక్కడ చాలా బాహాటముగా రాయబడింది. వారి అంతం ఏంటంట, నాశనమే. యూ కెన్ నెవర్ సక్సీడ్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాషన్, వార్నింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది కొన్నిసార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఈరోజు మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీ షుడ్ ఫోకస్ ఆన్ నాట్ ఎర్త్లీ థింగ్స్ బట్ ద హెవెన్లీ థింగ్స్.
పర సంబంధమైనటువంటి విషయాలపైన మన దృష్టిని కేంద్రీకరించేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క వాక్య భాగాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. మొదటి మాట ఏంటంటే వారి కడుపే వారి దేవుడు అని రాయబడింది కదండి. అంటే వాట్ ఈస్ దట్ ఈస్ డ్రివెన్ బై దర్ డిజైర్స్ అండ్ దర్ అపెటైట్. వారి యొక్క కోరికలు, వారి ఆలోచనలు, వారి తలంపులు ఎలా ఉన్నాయంటే ఈరోజు నేను ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి, మంచి ఆహారం తినాలి అంటే అది ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అంటే వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాలు, మన తలంపులు. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక జాబ్ రావాలి, నేను అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి కదండి. దట్ ఈస్ వెరీ అర్జెన్సీ ఫర్ యూ. నేను అర్జెంటుగా ఇప్పుడు వివాహం చేసుకోవాలి, లేకపోతే నా పరిస్థితి అసలు నా ఏజ్ అయిపోతుంది, లేదా అర్జెంటుగా ఇల్లు కట్టుకోవాలి, ఈ రెంట్ నేను కట్టలేకపోతున్నాను అంటే వాట్ ఈస్ యువర్ అర్జెన్సీ మ్యాటర్స్. నేను అంటాను యువర్ డిజైర్స్ అండ్ అపెటైట్ ఈస్ డ్రివెన్ బై యువర్ అర్జెన్సీ. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైనటువంటి విషయాలు నీ జీవితంలో ప్రాముఖ్యతను ప్రదర్శిస్తే దైవిక సంబంధమైన విషయాలు వీటి తర్వాత కనుక వస్తున్నాయి అనుకోండి, అందులో మనము నష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి వారంగా ఉన్నామనే సంగతిని ఇక్కడ దేవుడు మన ఆత్మీయ సంఘానికి బోధిస్తున్నాడు. దేవుని నమ్మనటువంటి వారి లోకంలో చాలామంది మనకంటే ధనవంతులు, ప్రభావంతులు, జ్ఞానవంతులు, దే ఆర్ వెరీ రిచ్లీ బ్లెస్డ్. ఆ వారి గురించే యేసుక్రీస్తు ప్రభువు రూపానం చెప్తూ అంటాడు, ఒక ధనవంతుడు ఉన్నాడంట పుట్టుకతోనే, ఒకడు లాజరు, పేద లాజరు ఉన్నాడంట. కానీ ధనవంతుడి పేరు రాయబడలేదు, కానీ పేదవాడైనా బీదవాడైనా దరిద్రుడైన లాజర్ పేరు బైబిల్లో రాయబడింది. అంటే వాట్ ఈస్ ద వే గాడ్ లుక్స్ ఇన్ టు అస్. మనము ఆశీర్వాదాన్ని మానిటరీతో, ఫిజికల్ థింగ్స్తో మనం అనుకున్నాం అనుకోండి, అది వ్యర్థం ప్రియమైన బిడ్డలారా, అది వ్యర్థం. ఎందుకంటే ఒకనాడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి రోజు ఒక రోజు ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఐ హ్యావ్ బీన్ టు మెనీ ఫ్యూనరల్స్. నా జీవితంలో చాలా ఫ్యూనరల్స్ నేను చేశాను, చాలా బరియల్స్ చేశాను. ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు గెట్ ఈవెన్ గోయింగ్ టు మార్చరీ ఆల్సో వన్ డే. నేను చూశాను వాట్ ఈజ్ లైఫ్. లైఫ్ ఈజ్ నథింగ్ లైక్ ఎ డస్ట్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది, అందులో ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకంటే ఆ స్థలములో నేను మీతో, మీరు నాతో ఉండులాగున ఆ స్థలాన్ని నేను సిద్ధపరచబోతున్నాను. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ భూలోకంలో పుట్టినటువంటి మనము పరలోక శక్తి సామర్థ్యాలను, భూలోక శక్తి సామర్థ్యాలను ఇక్కడే అనుభవించి అందులో దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలు నెలకొల్పి మన జీవితంలో ఏది ప్రాధాన్యత ఇస్తున్నామో వాటిని ఇవ్వగలిగితే ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి ఒక దినం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ నిత్యరాజ్యంలో, నిత్యత్వంలో క్రీస్తుతో ఉండేటువంటి భాగ్యాన్ని పొందుకోగలుగుతాం. అది దేవుడు మన కోసం సిద్ధపరిచేటువంటి ఆ స్థలానికి వెళ్ళాలి అంటే, ఆ మహిమాన్వితమైనటువంటి నిరీక్షణలో మనం నిలబడాలి అంటే, టుడే ఆర్ ఫోకస్ షుడ్ బి హెవెన్లీ. మన గమ్యం, మన గురి, మన ఆలోచన, మన గమనం ఇవన్నీ కూడా ఆ నిరీక్షణ వైపు కేంద్రీకరించేటువంటి ఆలోచనలు కావాలి. ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ కమ్స్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. వివాహమైన, ఉద్యోగమైన, సంపాదన, బిడ్డలైన, ఆరోగ్యమైన. అందుకే ఇందాక ఆశీష్ కూడా చెప్తున్నాడు కదా, ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ప్రభా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలుగుతామా? అదే, అలాంటి చెప్పేటువంటి మనసు కావాలి. వి నీడ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. అనారోగ్యం వచ్చింది అనుకోండి, పర్లేదు ప్రభా బతుకున్నాను చాలు కదండి. అసలు జాబే లేదనుకోండి, వీఆర్ నో జాబ్, లేదా జాబ్ లే ఆఫ్ వచ్చేసింది. ఆల్రెడీ వినపడుతున్నాయి కదండి, టీసీఎస్ ఆల్రెడీ 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేసేసిందంట, ఐబీఎం ఆల్రెడీ, లేకపోతే ఇంటెల్ ఆల్రెడీ అందరినీ లేపేస్తుందంట, వచ్చేసిందండి మార్కెట్కి, అందరి జాబ్స్ పోతున్నాయి అనుకోండి. ఒకవేళ మనం కూడా దాంట్లో సడన్గా ఇరుక్కున్నాం అనుకోండి వన్ డే, అప్పుడు ప్రభా ఏంటి నాకు జాబ్ పోయింది, ఇన్ని రోజుల నుంచి నేను చర్చికి వెళ్తున్నానే, ఇంత ప్రార్థన చేశాను, ఇంత కానుకలు ఇచ్చాను, నాకేంటి పరిస్థితి అని దేవుని అడుగుతామా? ప్రభా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ ప్రేజ్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు మార్గాలు సిద్ధపరుస్తాడు. మనము దుఃఖము, నిట్టూర్పు, నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు, కలిమి లేమి బాధ వచ్చినప్పుడు అనుకుంటాం ఇక్కడ అయిపోయింది లైఫ్ అనుకుంటాం. కానీ నో, దెర్ ఈస్ అ వే టు అ డిఫరెంట్ పాత్ గాడ్ ఈస్ గోయింగ్ టు లీడ్ అస్ టువర్డ్స్ అస్. ఆ వై జంక్షన్ లాగా ఉంటుంది అనమాట. అది అక్కడ ఉంటాం మనం కదండి. మనకు ఒకటే కనబడుతుంటుంది, ఏంటంట, అర్జెంటుగా నాకు ఇప్పుడు జాబ్ రావాలి, అర్జెంటుగా పెళ్ళి అయిపోవాలి, అర్జెంటుగా సంపాదించాలి, అర్జెంటుగా ఈ యొక్క తీరిపోవాలి. కానీ నో, దెర్ ఇస్ అనదర్ రూట్ విచ్ గాడ్ ఈస్ ప్లానింగ్. ఒక తలుపు మూసివేయబడినప్పుడు ఇంకో తలుపు తెరిచేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. అసలు ఆయన మూసిందే ఇంకో తలుపు తెరవడం కోసమే అనే సంగతిని గ్రహించగలగాలి. అది హెవెన్లీ థాట్, అది హెవెన్లీ మైండ్ సెట్. అంటే మనకున్న స్థితిని బట్టి కాదు ఆశీర్వాదం, మనకున్న పరిస్థితిని బట్టి కాదు దేవుడు మనల్ని చూస్తున్నాడా చూడలేదని కొలత వేసేది కాదు.
మనకున్న ఆలోచన సామర్థ్యం ఎలా ఉండాలి అంట, పరసంబంధమైనదిగా ఉన్నప్పుడు భూ సంబంధమైన ఏ కష్టమైనా నష్టమైన బాధ అయినా అది తుచ్చమైనదిగా కనబడుతుంది. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే ఈరోజున్న పరిస్థితి, డోంట్ వరీ, ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఈరోజు మన విశ్వాస జీవితంలో భూ సంబంధమైన విషయాల మీద మనం తక్కువగా ఫోకస్ పెట్టగలగాలి. బికాస్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, రేపటి గురించి మీరు చింతించకుడి, రేపు దాని సంగతి నేను ఆల్రెడీ సెట్ చేశాను మీకోసం. మీరు ఆలోచించాల్సింది ఏంటిది, మీరు పరసంబంధం విషయాలపైన కేంద్రీకరించండి. ఏం వేసుకోవాలి, ఏం తినాలి, దీని గురించి ఇప్పుడు ఆలోచన చేశారా? అమ్మ ఇప్పుడు ఆగస్టు 10th మనం ఏం తినాలో ఇప్పుడు ప్లాన్ చేస్తున్నామా? చేయట్లే. అంటే ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు ప్లాన్ చేయట్లే అంటే, అప్పుడు ఏదో తిందాంలే అనుకుంటాం. అంటే మనకు తెలుసు అది చాలా చిన్న విషయమే అని. దేవుని దృష్టిలో కూడా మన భవిష్యత్తును గురించిన ప్రణాళిక కూడా ఆయనకు చిన్న విషయమే. హల్లెలూయా. మన భవిష్యత్తులో మనం ఎక్కడ ఉండాలి, ఎలాంటి గృహాన్ని కట్టుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రణాళికలో సిద్ధమై ఉన్నాయి. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పరసంబంధమైన విషయాలపైన, రక్షణ విషయంలో పైన, నిరీక్షణ విషయంలో పైన, మనము సంఘముగా ఎత్తబడేటువంటి ఆత్మీయ కుటుంబంలో మనం కట్టబడుతూ ఉన్నామా అనే విషయం పైన ప్రాధాన్యత లేకుండా ఈ భూ సంబంధ విషయాల ఎన్నిటినీ కూడా ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఒకనాడు తుప్పు పట్టేవి, ఒకనాడు విడిచిపెట్టేవి. వాటి మీద మనం ఫోకస్ చేసినప్పుడు దేన్ని పొందుకోలేము. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, నాశనమే వారి అంతము అని రాయబడింది. అందుకే దేవుని ఎరిగినటువంటి వారు ఎరగినటువంటి వారికి తేడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. తమ కడుపే వారు దేవుడిగా, చాలామంది దే ఫీల్ వెరీ హ్యాపీ. అబ్బా చాలా చక్కగా ప్లేస్ అయ్యారండి, కాలేజ్ అయిపోగానే మంచి 10 lakhs ప్యాకేజ్ వచ్చి చాలా సెటిల్ అయిపోయారు, అబ్బా దేవుడు ఎంత చక్కగా ఆశీర్వదించాడు. నో, దట్ ఈస్ నాట్ ఆశీర్వాదము. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఓన్ రొటీన్ లైఫ్. మన విశ్వాస జీవితంలో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని, భూ సంబంధమైనటువంటి అభివృద్ధిని ఆశీర్వాదాలకు గనక మనం జోడించేటువంటి మనస్సు గనక ఉన్నట్లయితే, లెట్స్ కీప్ దట్ అసైడ్. నిజమైన ఆశీర్వాదము ఏంటండి అంటే, రక్షణ జీవితంలో కృపలో కొనసాగుతూ దేవునితో పెనవేసుకున్నటువంటి జీవితాలు, పరసంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో, దట్ డ్రైవ్స్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు లేచి నీ ఊరిని, నీ సొంత వారిని విడిచిపెట్టి నేను చెప్పేటువంటి దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. గూగుల్ మ్యాప్ లొకేషన్ లేదు, డెస్టినేషన్ తెలీదు, గమ్యం తెలీదు, ఒకటే తెలిసేంటిది దేవుని మాట వినడము, అంతే. నో క్వశ్చన్స్ ఆస్డ్. ఒక ప్రశ్న వేయలే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, అక్కడ వెళ్ళి బాగుంటుందా, అక్కడ అంతా సెట్ అవుతుందా, అక్కడ ప్రజలంతా బాగుంటారా, ప్రశ్న అడగలే. దేవుని యొక్క ప్రణాళికలో మనం అడుగులు వేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎన్ ఎంప్టీ స్పేస్. దేవుని కోసం మన జీవితాలను అలా సమర్పించుకొని ఆయన చేతిలో పెట్టినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే పరసంబంధమైనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ సంగతిని కోట్ చేస్తూ అంటాడు, అబ్రహాము ఆనాడే పునాదులు గల పట్టణాన్ని చూశాడు అని రాయబడింది. ఎక్కడ ఏంటి, గమ్యాన్ని చూడకున్నటువంటి భూ సంబంధంలోనే పునాదులు గల పట్టణాన్ని అప్పుడే చూశాడు అనే ఆశీర్వాదం వైపు తీసుకొని వెళ్ళాడు. దట్ ఈస్ ద హెవెన్లీ థాట్. అందుకే విశ్వాసుల వీరుల పట్టికలో మనం చూస్తే వారు మరి యోసేపు అయినప్పటికీ కూడా, యాకోబు అయినప్పటికీ కూడా వారి యొక్క నిజ జీవితంలో జరిగేటువంటి శ్రమను దైవిక సంబంధమైన ఆశీర్వాదాలతో ఎక్కడ వాళ్ళు లింక్ చేసుకోకుండా జీవించారు. కాబట్టి విశ్వాసుల వీరుల పట్టికలో వచ్చారు వాళ్ళు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అందరూ చూస్తుంటే ఒక్కొక్క విశ్వాసి, మోషే ఐగుప్తు ధనము కంటే ఏమంటే క్రీస్తునింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వారి యొక్క థాట్స్ ఉన్నాయి చూడండి. They are so, the patriarchs of the faith are so faithful to the Lord. దేవుని యొక్క విశ్వాస విషయంలో ఈ విశ్వాస వీరులందరూ ఎంత విశ్వాసాన్ని ప్రదర్శించారో, వారి విశ్వాస జీవితంలో, వారి యొక్క రోజువారీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, యుద్ధాలు వచ్చినాయి, కష్టాలు వచ్చాయి, నష్టం వచ్చింది, కొన్నిసార్లు అనారోగ్యాలు వచ్చాయి, మధ్యలో మరణాలు వచ్చాయి, అయినప్పటికీ కూడా వారు దేవుని విడిచిపెట్టకుండా వారు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళారు. కాబట్టే దేవుడు వారిని నా జనాంగము అని పిలుచుకున్నాడు, నా బిడ్డలు అని పిలుచుకున్నాడు, నా స్నేహితులు అని పిలుచుకున్నాడు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా దేవుడు వారు విడిచిపెట్టలే. బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా వారిని విడిపించుకొని వచ్చాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితోనే ఉన్నాడు. వారితో ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉండడా? ఆమేన్. ఈరోజు మనతోనే ఉన్నాడు. హీస్ విత్ అస్. ఈరోజు నీవు ఆయనని ఎలా ట్రీట్ చేస్తున్నావు? ఓకే, ఆపదల మొక్కువాడుగా, టైం పాస్ అప్పుడప్పుడు వచ్చి, ప్రభా నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఇది ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిపో, తర్వాత నాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచన కదే. స్నేహితుడిగా, మన తండ్రిగా,
మన సహకారిగా, మన యొక్క తోబుట్టుగా ఆయన మనం ట్రీట్ చేసినప్పుడు ఎలా మనం ట్రీట్ చేస్తామో దేవుని కూడా అలాంటి అనుభవంలో తీసుకొని రాగలిగితే, యూ టాక్ టు హిమ్. డ్రైవ్ చేస్తున్నప్పుడు వీ కెన్ టాక్ టు హిమ్. ఖాళీగా రిలాక్స్గా కాఫీ కప్ పట్టుకొని కూర్చున్నప్పుడు యూ కెన్ టాక్ టు హిమ్. యూ కెన్ నీ మనసులో ఉన్న వేదన, యాంగర్, యాంగ్విష్, ఆ డీపర్ ఫీలింగ్స్ని దేవునితో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దెన్ దెర్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. ఒంటరితనం అనుభవించేటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో మనం ఈ బాధను ఎవరికి చెప్పుకోలేం. కడుపు నొప్పి వేస్తుందండి డాక్టర్ అంటే, ఎక్కడుంది చూపి అంటారు. ఎక్కడుంది నొప్పి, కనబడుతుందా? చూపించలేము. అంటే బాధ మనం చెప్పుకోలేము, బికాజ్ వీ నో ద ఫీలింగ్ ఆఫ్ ద హార్ట్. మన హృదయంలో ఒకసారి వేదన అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ ఒంటరితనంలో, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఎవరిని అడిగితే బాగుంటుంది, కొంతమందికి చెప్పుకోలేము. అలాంటి సందర్భాలను అంటాను, ఇమ్మీడియట్లీ యూ టాక్ టు ద లార్డ్. దానికి పరిస్థితి అవసరం లేదు, ప్లేస్ అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ సమ్వేర్ ఇన్ కెఫెటేరియా ఆల్సో యూ కెన్ టాక్ టు ద లార్డ్. ఈవెన్ వెన్ యు ఆర్ డ్రైవింగ్, ఈవెన్ వెన్ యు ఆర్ సమ్వేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద మౌంటైన్స్, ఆర్ ఈవెన్ ఇన్ ద ట్రయల్స్ ఆఫ్ ఆల్ ద సిచ్యువేషన్స్, ఎక్కడున్నప్పటికి కూడా నించున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఒకవేళ నిద్రలో సడన్గా మెలకు వచ్చింది, లేచి మోకరించేంత ఓపిక లేదు, పర్లేదు, జస్ట్ కీప్ యువర్ మైండ్ సెట్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నేను అంటాను, ఈ అనుభవాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ అనుభవాల చివర యూ కెన్ డెఫినెట్లీ సీ ద ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్. ఈ అనుభవాల్లో నుంచి సంఘం బలపరచబడాలి అని అన్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, నేటి మన సంఘాలకు ఆశ్రదకరంగా ఈ లేఖన భాగాలను తీసుకొని వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడేటువంటి వారు చాలామంది ఉంటారు. ఏంటంట, భూ సంబంధమైన విషయాల మీద అతిశయపడుతున్నాం అనుకోండి, అది దేవుని దృష్టిలో సిగ్గు. నేను చాలా బ్లెస్ అయ్యానండి, ఐఎమ్ వెరీ మచ్ మంచి పొజిషన్లో ఉన్నాను, నాకు మంచి శాలరీ అంటే అది ఎవరికి అవసరం? రేపు జాబ్ పోతే మళ్ళీ నువ్వు బ్యాక్ టు నార్మలే కదండి. అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని రాత్రే దేవుడు తీసేశాడు అనుకోండి. యోబు అనేటువంటి ఒక క్యారెక్టర్ని మన ముందు పెట్టాడు కదండి. ఆయనకి సిరి సంపదలు ఉన్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి. సడన్గా ఒకరోజు ఒక రాత్రి దేవుడు అన్ని తీసి పక్కన పెట్టేశాడు. యోబుని అలా ఎలోన్ చేసేసాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పగలిగాడు యోబు. మనం చెప్పగలుగుతామా? మనకు అంత దమ్ముందా, అంత ధైర్యం ఉందా? ఈరోజు మన విశ్వాస జీవితంలో ఇవన్నీ మన ముందు ఎందుకు పెట్టాడు అంటే, ఈ క్రమంలోనికి మనం రాగలగాలి. ప్రతిదిన బిడ్డలారా, హ్యావింగ్ దట్ యాంటిసిపేషన్ మైండ్ సెట్, హ్యావింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద హెవెన్లీ థింగ్స్. పర సంబంధమైన ఆలోచనలు కలిగినటువంటి విశ్వాసం ఎలా ఉంటాడు తెలుసా? భూ సంబంధమైనటువంటి ఏ అభివృద్ధిని కూడా దైవిక సంబంధంగా పోల్చుకోడు. ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్. అంతే. దీనికంటే ప్రాధాన్యత ఏంటంటే, ప్రభా, ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ సన్నిధి. నేను నీ సన్నిధికి వచ్చి మోకరించి, ప్రభా, నా యొక్క విన్నపములు, నా విజ్ఞాపన, నా పాపముల విషయంలో, నా నీతి విషయంలో, రక్షణ విషయంలో నేను కనిపెట్టుకొని జీవించాలన్నటువంటి తాపత్రయపడతాడు విశ్వాసి. ఇది ప్రాధాన్యత మన జీవితంలో. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ప్రధాన బిడ్డలారా, 20వ వచనంలో రాయబడింది, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏంటంటే, వాట్ ఈస్ యువర్ సిటిజన్షిప్? ఈజ్ హెవెన్. ఇక్కడ ఎక్కడున్నా మనం అంతా టెంపరీ కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మనం ఒకవేళ ఏదన్నా వేరే కంట్రీకి వెళ్ళామనుకోండి, ఫిలిప్పీన్స్, మలేషియా, కొరియా వెళ్ళామనుకోండి, అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటామా? అరే లేదురా బాబు, అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి అక్కడ ఇడ్లీ దోశ, నాకు కడిపే ఆకలి తీరట్లేదు కదండి. అంటే వీ ఆల్వేస్ రిమెంబర్ అవర్ నేటివ్ ప్లేస్ కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా చక్కగా భోజనం ఉంటుంది. ఎందుకంటే వేరే దేశానికి వెళ్తే తినలేము, అక్కడ ఫుడ్ కల్చర్ మనం సెట్ కాదు. అలా ఉండాలి మన మైండ్ సెట్. ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు మన పర సంబంధమైన దృష్టి మీద కేంద్రీకరించాలి. ఏంటంట, నేను ఎప్పుడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ఎప్పుడా నా పరలోక రాజ్యాన్ని నేను స్వాతంత్రం చేసుకోవాలి, ఎప్పుడా నా పర్మనెంట్ అసెట్ నేను సంపాదించుకోవాలి. హల్లెలూయా. దిస్ యాంటిసిపేషన్ మైండ్ సెట్. ఎత్తబడేటువంటి ఆలోచనలు అలా ఉంటాయి. అంటే ఈ లోకాన్ని విడిచిపెడుతుంటే నిరాశ ఉండదు. ఎడబాటులో బహుశా మన ప్రియులు ఎవరైనా ఆత్మీయులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే బహుశా మనకు బాధ అనిపిస్తుందేమో, కానీ వెళ్ళేటువంటి వారు ఏంటంటే, దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ప్లేస్. మా తల్లిగారు కూడా వెన్ షీజ్ ఆన్ డెత్ బెడ్, తన మరణపు ఉన్నటువంటి ఆ యొక్క టైమ్స్లో కూడా తను చెప్పే మాట ఏంటంటే, నా శరీరం అందు నేను క్రీస్తుని ఘనపరుస్తున్నానని చెప్తుండేది. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. నేను నిరీక్షణ కోసము ఆ మహిమలో ఎత్తబడ్డానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పేది వెన్ షీ వాజ్ ఆన్ ద డెత్ బెడ్. అలాంటి ఆలోచనలు కావాలి ప్రతిదిన బిడ్డలారా ఆత్మీయ సంఘంలో. ఈ మాటలు ఎప్పుడైతే మనము పలకగలుగుతామో, మన ప్రార్థనలో, మన వ్యక్తిగత నిజ జీవితంలో ఉంటుందో, అందుకే అంటున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది మన పౌరస్థితి. ఇట్స్ అవర్ పాస్పోర్ట్స్ ఆర్ టెంపరీ.
టుడే యువర్ ఇండియన్ సిటిజన్షిప్ ఇస్ టెంపరీ, యువర్ ఆధార్ కార్డ్ ఇస్ టెంపరీ, యువర్ పర్మనెంట్ అడ్రస్కి మనం షిఫ్ట్ అవ్వాలి. ఈ లోకల్లో మనం విడిచిపెడుతున్నాము అంటే టెంపరీ అడ్రస్ నుంచి పర్మనెంట్ అడ్రస్కి షిఫ్ట్ అయిపోయాడు రా బాబు అని చెప్పగలగాలి. అలాంటి ఆలోచనలు కావాలి మన దృష్టిలో. ఈ లోకంలో ఏదైనా నష్టపోతే ప్రభువా పర్వాలేదు, పరలోకంలో నా కోసం ధనాన్ని సిద్ధపరిచావు, హల్లెలూయా. ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉంటే పర్లేదు ప్రభా, నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు ఇక నాకు అనారోగ్యమే ఉండదు, ఆకలి దప్పులే ఉండవు, నిస్సహాయ స్థితి ఉండదు అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనలో ధైర్యం, దృఢ విశ్వాసం, లోతైన అనుభవాలు, స్థిరత్వము, సంపూర్ణత కలిగి ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. ఎలా అంట, ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద కనిపెట్టుకోవట్లే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కడుపే వారి దేవుడిగా మన జీవితాల్లో ఉండకుండా, మన జీవితంలో ఏదైతే పనికిరాని విషయాలు అతిశయపడకుండా వారి టార్గెట్, వారి ఫోకస్ ఎక్కడుందండి అంటే రక్షకుడైన యేసు క్రీస్తు మీద మాత్రమే వారు దృష్టిని కేంద్రీకరించారు. ఆనాడు ఫిలిప్పీ సంఘానికి ఈ లేఖను రాస్తున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి, ది పాస్టోరల్ మైండ్ సెట్. ఆ కాపరి యొక్క మనసు ఎలా ఉంది అంటే, నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నా ఆత్మీయ సంఘం అయినటువంటి ఇన్ఫినైట్ వర్షిప్ సెంటర్ ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరికి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్లీజ్ ఫోకస్ ఆన్ క్రైస్ట్. ఫస్ట్ ఫోకస్ షుడ్ బి యువర్ ప్రయారిటీ టు బి క్రైస్ట్. నేను కాదు, ఇంకెవరు కాదు. వీటన్నిటికంటే ప్రాధాన్యత ఆయనకి ఇవ్వండి. ప్రతి విషయంలో ఫస్ట్ పుట్ ఇన్ టు ద ప్రేయర్, పుట్ ద సప్లికేషన్ టు హిమ్ ఫస్ట్. మొట్టమొదటి అప్లికేషన్ ఆయనకి రాసేసేయండి, తర్వాత ఇంకేదైనా ఉంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కానీ మొట్టమొదటిగా ఆయనకు ప్రార్థనలో పెట్టండి. అది ఏ సిచ్యువేషన్ ఏదైనప్పటికీ కూడా, అది ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా. అందుకే పరసంబంధమైనటువంటి వారుగా ఆలోచించేటువంటి వారు ఎలా ఉంటారంట, ఇక్కడ చూడండి, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటారు. వాళ్ళు రక్షకుడైన యేసు క్రీస్తుని మాత్రమే కనిపెట్టుకునేటువంటి మైండ్ సెట్ కావాలి. నా రక్షకుడైన యేసుక్రీస్తు విషయం నేను కనిపెట్టుకోవాలి అంటే ఈ విశ్వాస ప్రాణంలో మొట్టమొదటిగా కావాల్సింది ఏం తెలుసా, రక్షణ, సాల్వేషన్. రక్షణ లేకుండా మన జీవితంలో ఏది మనం సాధించలేం. ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనుభవం అంటే అదే, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, నీ పాపములను దగ్గర ఒప్పుకొని, కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆ యొక్క పాపాలను ఆయన క్షమించి వేస్తాడు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని కడిగి వేసినటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభులో బాప్తిస్మ సాక్ష్యాన్ని పొందుకొని ఆయనలో పాతి పెట్టబడినటువంటి అనుభవంలో పునరుద్ధానటువంటి ఆ విశ్వాస జీవితమే ఇలాంటి కనిపెట్టుకున్నటువంటి రక్షణలోనికి వెళ్తుంది. నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ అనుభవాలు రావు. ప్రియమైన బిడ్డలారా, ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టామంటే క్రైస్తవులు కానేరరు అంతే. మా 4 generations మేము క్రైస్తవులమేనండి, దే ఆర్ నాట్ కాల్డ్ క్రిస్టియన్స్. వారు కాదు క్రైస్తవ విశ్వాసులు. లేదండి నా పేరు మంచి శామ్యుయల్, సాలమన్, డానియల్ అని పేర్లు పెట్టుకున్నాం అంటే నో, యూ కెనాట్ బికమ్ ఏ క్రిస్టియన్. చెప్పాలంటే చెన్నైలో, నార్త్ చెన్నైలో పోలీస్ స్టేషన్లో ఉంటాయి దొంగల లిస్ట్, అన్ని డానియల్, సాలమన్, శామ్యుయల్ అని ఉంటాయి. ఏంట్రా బాబు వీళ్ళందరూ మన క్రైస్తవులేనా అనిపిస్తుంది. సీరియస్లీ, వెన్ యూ సీ దట్ ప్లేసెస్ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే మంచి క్రిస్టియన్ ప్రయారిటీ ఉన్నటువంటి స్టేట్లో అందరు క్రిస్టియన్సే ఉంటారు కదా. నో, దట్ ఈస్ నాట్ కాల్డ్ క్రిస్టియానిటీ. మేము చర్చ్కి వెళ్తామండి, మేము ఇస్ప్రమం నమ్ముతామండి, మేము మొక్కుతామండి, మేము ప్రార్థన చేసుకుంటాం. నో నో నో, దే ఆర్ నాట్ కాల్డ్ క్రిస్టియన్స్ ఎట్ ఆల్. ఎవరండి అంటే యేసు క్రీస్తు అనే రక్షకుని కొరకు కనిపెట్టేటువంటి విశ్వాస జీవితమే అది నిజమైనటువంటి రక్షణ అనుభవం. అదే నిజమైన క్రైస్తవ విశ్వాసం. ఎప్పుడు రక్షించబడ్డామని కాదు, బహుశా నిన్నటి వరకు నువ్వు లోకంలో జీవిస్తుండొచ్చేమో. టుడే ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టుడే, నౌ, ఇట్స్ రైట్ నౌ, అంతే. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు అని రాయబడింది బైబిల్లో. నేడు అంటే ఇట్స్ నౌ. నిన్నటిదాకా ఏం చేసావు సంబంధం లేదు. అరే నిన్నటిదాకా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగేసావే, నిన్నటిదాకా నువ్వు నీ లోకంలో జీవించేసావే అని దేవుడు మారు మాట్లాడు, ప్రశ్న వేయడు. ఎవరైనా దగ్గర సన్నిధికి వచ్చి ప్రభా నన్ను క్షమించు అన్నప్పుడు హీ విల్ ఫర్గివ్, అంతే. దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ ఒప్పుకుంటే ఎన్నిసార్లు అయ్యా అంటే అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా క్షమించేటువంటి ఆ శిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడే. అందుకే రక్షకుని నిమిత్తము కనిపెట్టేటువంటి స్వభావం కావాలి, రక్షకుని నిమిత్తం కనిపెట్టేటువంటి మనసు కావాలి. నా రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచనే పరసంబంధమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తుంది. చివరిగా చూద్దాం 21వ వచనము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును
తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఎంత అద్భుతమైనటువంటిది అండి, ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద గ్లోరీ. ఒకనాడు ఈ అమర్త్యమైన శరీరము మర్త్యతలోనికి అనగా క్షయత అక్షయతను ధరించుకునేటువంటి ఒక రోజు రాబోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఈ శరీరంలో ఏమున్నాయి? ప్రాణం, ఆత్మ, దేహం 3 ఉన్నాయి. ఈ 3 కలిస్తేనే శరీరం. ఇందులో ఏ ఒకటి లేకపోయినా అది నిర్జీవమే కదండి. ఈ 3 ఏ ఒకటి లేకపోయినా కూడా మన శరీరము మృతమే. అంటే ఈ శరీరానికి ఇక వాల్యూ లేదు అని అర్థం. అయితే దేవుడి 3 శరీరంలో పెట్టినప్పుడు అంటా ఉన్నాడు, ఏమిచ్చాడు చూడండి, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టిలో ఎంత అద్భుతం ఉంది అంటే ఈ శరీరము భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరసంబంధమైనటువంటి మహిమ గల శరీరానికి ఆ మహిమోన్వితమైనటువంటి రూపాంతర అనుభవంలోనికి మార్చేటువంటి ఆ మహిమను ఈ శరీరంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ అ ఫ్యూచరిస్టిక్ థాట్. ఇది చాలా దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో అని ఆలోచన చేయాలి. ఏదో దేవుడు ఊరికే నిన్ను సృష్టించలే, ఊరికే నిన్ను భూమిలో అట్లా పడేసి అరే మీరు బతకండి రా అని చెప్పి మనల్ని వదిలేలే. నో, దట్ ఈస్ నాట్ హిజ్ ఇంటెన్షన్. హిజ్ ఇంటెన్షన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ బాడీ ఇన్ టు ద గ్లోరీ. మహిమలోనికి దేవుడు మార్చడానికే దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఆయన ఉద్దేశం అది, ఆయన ప్రణాళిక అది. దేవుడు నిన్ను కష్టంలోకి, నష్టంలోనికి, నిస్సహాయస్థితిలోనికి, ఒంటరితనంలోనికి సృష్టించడానికి నిన్ను దేవుడిని పుట్టించలేదు. నిన్ను మహిమగా మార్చడానికే దేవుడు నిన్ను మలుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమగా మార్చడానికి నిన్ను పిలుచుకున్నాడు. ఈ వాక్యం నువ్వు వినగలుగుతున్నావు టుడే, మన మాటలు వినగలుగుతున్నావు అంటే యు ఆర్ లవ్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయన బలలో చేయవేసే ముందు ఎంత యోగ్యత కదా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వెన్ యు ఆర్ పార్టేకింగ్ ఇన్ హిస్ బాడీ అండ్ ద బ్లడ్, ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పంపులు కలిగి ఉన్నప్పుడు, ప్రభా ఎంత ధన్యత నాకు ఇచ్చావు ప్రభా, ఎంత కృపగలటువంటి ఆ యొక్క ఔదార్యం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి నీ యొక్క మనస్సును నా కోసం నువ్వు నీ శరీరం ద్వారా నా కోసం అర్పించావు. ఎందుకంటే ఆయన శరీరం కనుక అర్పించబడకపోతే, ఆయన రక్తం కనుక చిందించబడకపోతే, దెన్ యువర్ బాడీ కెన్ నాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నువ్వు మహిమగా ఎప్పటికీ మార్చబడలేవు. ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందుకోవడానికి, ఆ శక్తిని నువ్వు పొందుకోవడానికి దేవుడు తన్ను తానే మన కొరకు రిక్తుడుగా సమర్పించుకున్నాడు. దేవుడు తన్ను తానే తన శరీరాన్ని మన కొరకై చారలుగా దున్నబడిచాడు. దేవుడు తన్ను తానే మన కొరకై అర్పించుకొని, అనగా ఆయన అర్పించుకోవడం ద్వారా దేవునికి మనకు మధ్యలో మరలా సంబంధాన్ని బలపరుచుకున్నాం. మరలా మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలము అనే నిరీక్షణలోనికి వెళ్ళగలిగాం. మనం కూడా యేసు ప్రభుతో ఉండగలమనేటువంటి ఆ నిరీక్షణ వైపు ఈరోజు మన ఆలోచనలు ముందుకు వచ్చాయి. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన కోసం తన యొక్క సమర్పణ ద్వారానే. ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఎలా అంటే తన ప్రాణాన్ని సైతం మన కొరకు సమర్పించుకున్నటువంటి స్నేహితుడిగా మన మధ్యలో ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరండి? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు. ఈరోజు ద గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఆమేన్. ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. ఆయన మన నిజమైన స్నేహితుడిగా మనకు ఉన్నాడు కాబట్టి ఒక స్నేహితునితో ఎలా మాట్లాడతావో రోజు అలా మాట్లాడు. అలాంటి ప్రార్థన చెయ్యి. యూ కెన్ టాక్ ఎనీథింగ్. ఈజ్ యువర్ ఫ్రెండ్ యార్. గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్. మనం అంటే ఫ్రెండ్స్ అట్లా అంటాం కదండి, అబ్బా కొంచెం హెల్ప్ చేయవా అబ్బా. గర్ల్స్ మాట్లాడతారు కదా, ఫ్రెండ్ ఏమంటారు, అరే చిచ్చా మచ్చా కొంచెం హెల్ప్ చేయరా అంటే ఎట్లా మాట్లాడతాం మనం. సో యూ జస్ట్ టాక్ టు యువర్ గాడ్ సో క్లోజ్లీ. హీ వాంట్ టు బీ విత్ యూ. ఆయన నీతో సహవాసం కలగడానికే తన సింహాసనం వదిలిపెట్టి వచ్చాడు. ఆయన తన యొక్క సింహాసనం వదిలిపెట్టి మనతో సహవాసం చేసి మనతో కలిసి ఉండడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆయనతో ఎలా మాట్లాడాలి? ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడు. బీ ఫ్రీ టు హిమ్. పుట్ ఆల్ యువర్ యాంగ్విష్ అండ్ యాంగర్. నీ ఆలోచనలు ఏమున్నాయి, మనసులో ఏమున్నాయి, నీ బాధ ఏంటి, ఎవరికి చెప్పుకోలేదు, అన్నీ కూడా ఆయనకు చెప్పు. ఆయన ప్రతి ప్రార్థన వింటూ ఉన్నాడు. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రార్థన అంటే ఏంటి? భారములు భుజములు మార్చుకునే స్థలమే ప్రార్థన. ఒక విశ్వాసీ సాహస యాత్ర ప్రార్థన. ప్రార్థనలో సాధించినటువంటి వారు అనేక మంది ఉన్నారు, నష్టపోయినటువంటి ఎవరు లేరు. ప్రార్థించి నష్టపోయినటువంటి భూమి మీద ఎవడు లేడండి, ఎవడు లేడు అసలు. నో బడీ ఈజ్ దేర్. ప్రార్థించి నష్టపోయామండి అని చెప్పేవాడు ఎవడు లేడు. ప్రార్థిస్తే విజయాలే. హల్లెలూయా. ప్రార్థనలోనే విజయం. దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధమే మనల్ని విజయ పదం వైపు నడిపిస్తుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మనము ఈ యొక్క సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన
శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా దేవుడు ఒకరోజు మార్చబోతున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పునరుద్ధాన అనుభవాన్ని పొందుకున్నాడో యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజరక్షన్. ఆమేన్. ఆయన పునరుద్ధరణ దినం ఒక రోజు ఉంది. దానికోసం భయపడాలి, దానికోసం జాగ్రత్త కలిగి జీవించాలి. ఆ బహుశా మేబీ a నెక్స్ట్ అవర్, మేబీ టునైట్, మేబీ టుమారో. దేవుని రాకడ ప్రతి దినం ఆలస్యం అవుతుంది అంటే కారణం ఎప్పుడండి ఈ మాటలు రాయబడ్డాయి? 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాయబడ్డాయి. ఇప్పటికీ మనం చదువుతూ దేవుడు వస్తాడు రా అంటే అన్యజనులు ఏమంటారండి? ఏంట్రా బాబు 2000 సంవత్సరాలు చెప్తున్నావు, నువ్వు ఇంకా దేవుడు వస్తాడా అంటే ఆయన రాడని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రతి దినం దేవుని రాకడ ఆలస్యం అవ్వడానికి కారణం ఒకటే, సంఘం ఇంకా సిద్ధపాటులో లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా రక్షించబడని వారు మన మధ్యలో అనేక మంది ఉన్నారు. ఇంకా దేవుని తెలుసుకున్నటువంటి వారు మన కుటుంబాల్లోనే ఉన్నారు. మన కుటుంబంలో ఒకవేళ మన తల్లిదండ్రి, మన బిడ్డలు రక్షించబడలేదనుకో, ఒకవేళ రేపు పొద్దున్నే రాత్రి వాట్సాప్ మెసేజ్ వచ్చింది, టుమారో ఇస్ ద టేక్ ఆఫ్, ఫస్ట్ ఫ్లైట్ అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు టెన్షన్ స్టార్ట్. నేను ఎత్తబడతా, నా బిడ్డలు ఎత్తబడరు, లేదా నా బిడ్డలు ఎత్తబడతారు, నేను. అలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి దేవుడు ప్రతి దినము తన రాకడ ఆలస్యం చేస్తూ మనకి ఇంకో దినాన్ని కనికరిస్తూ, రే బాబు ఇప్పుడన్నా మారు మనస్సు పొంది నా సన్నిధికి వచ్చి నీతి క్రియలు మీ జీవితంలో జరిగించండి అని దేవుడు మన కోసం అవకాశంగా ఇచ్చాడు. ఆమేన్. ఆగస్టు మాసం మొదటి ఆదివారంలో మనం ఇలా ఉన్నాము అంటే మనం ఏదో మంచివారమో, గొప్పవారమో, ధనవంతులమో, సామర్థ్యవాలమోనే కాదు. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత ద్వారా ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ఎంత కృతజ్ఞతలమై ఉండాలి మనం. ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు మనకంటే బ్లెస్డ్ పీపుల్ ఉన్నారు, కానీ ఇంకా మనం ఉన్నాము అంటే వీ హ్యావ్ టు రీబిల్డ్, రిస్టోర్, రివైవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సాల్వేషన్. రక్షణ విషయంలో ఇంకా ఏదైనా కోల్పోయామేమో, ఇంకా నష్టపోయామేమో. కొన్నిసార్లు దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటి విషయంలో దేవునికి క్షమాపణ అడగాలి. వాటి విషయంలో దేవుడికి క్షమాపణ అడగడానికి అవకాశం ఇచ్చాడు మనకు మరలా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన బల దగ్గరికి వద్దామా?